అందరికీ నమస్కారం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన భీమనేని వంశీకిరణ్ సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ భగవద్గీతని మనకందరికీ అందించిన కృష్ణ భగవానుడికి అర్జున హృదయం నుంచి వచ్చిన ఈ భగవద్గీతకి ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం మాస్టర్స్. మనము లాస్ట్ టైం మనము అర్జున విషాద యోగం గురించి మనం తెలుసుకున్నాము. అందులో అన్నీ ఏముంటాయి అంటే అర్జున యొక్క అన్ని క్వశ్చన్సే ఉంటాయి, ప్రశ్నలే ఉంటాయి. ఎందుకు, ఏమిటి, ఎలా ఆ స్థితిలో ఆయన ఉంటాడు. అసలు ఈ భగవద్గీతని వేదవ్యాసుడు వినాయకుడు ద్వారా రాసి మనకు అందరికి ఇచ్చారు. వాళ్ళకు కూడా మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాము. ఇది వేదవ్యాసుడు మనకు ఎలా ఇచ్చాడు అంటే ఆయన థర్డ్ ఐ తోటి చూసుకొని విఘ్నేశ్వరుడు ద్వారా మనకి రాసి భగవద్గీతని ఇచ్చారు. మనము లాస్ట్ విషాద యోగంలో ఏం తెలుసుకున్నాము అంటే ఆ యుద్ధ రంగంలో, కురుక్షేత్ర యుద్ధ రంగంలో యుద్ధానికి ఇంటి నుంచే, రాజ్యం నుంచి అర్జునుడు నేను యుద్ధం చేసి అందరితో గెలిచి సాధిస్తా అని చెప్పి వచ్చిన అర్జునుడు ఈ యుద్ధ రంగంలో వచ్చి చూసిన తర్వాత, అంటే నాతోటి యుద్ధం చేసేవాళ్ళు ఎవరు అని గమనించిన తర్వాత ఆయన విషాదంలో పడిపోతాడు. ఆయన హృదయము దౌర్బల్యంగా మారిపోతుంది అన్నమాట. అక్కడ ఏంటంటే అప్పుడు ఏమంటాడంటే అర్జునుడు యుద్ధం చేసే టైంలో తన పరిస్థితి గురించి చెప్తుంటాడు కృష్ణుడికి. నా కళ్ళు తిరుగుతున్నాయి అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులే కదా, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మామలు, పిల్లలు ఇచ్చిన మామలు ఉన్నారు, తాతయ్య ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ఇంకా స్నేహితులు ఉన్నారు. అలా చాలామందిని చూసిన తర్వాత యుద్ధం చేద్దామని వచ్చిన అతను అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి విషాదం కలిగేస్తుంది. అంటే వీళ్ళంతా నా వాళ్ళు, ఇదంతా యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి, దేనికోసము, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ సుఖభోగాలు నేను ఏం చేసుకోవాలి, నాకెంత శాపం తగులుతుందో కృష్ణుడికే చెప్తాడనమాట. వద్దు బావా, ఇదంతా చేస్తే మనకు పాపం చుట్టుకుంటుంది, కొత్త కర్మలు వస్తాయి, ముందు జన్మలో మళ్ళీ మనం బాధలు పడాలి, ఇవన్నీ మనకెందుకు అని కృష్ణుడికే చెప్తుంటాడనమాట అర్జునుడు. అలా అన్నీ చెప్తున్నప్పుడు కృష్ణుడు అలాగే వింటాడనమాట. ఈయన హృదయంలో శత్రువులను కూడా కరుణతో చూసే హృదయం ఉంది అని చెప్పేసి, ఆ మంచితనం ఉందని చెప్పేసి చాలా ముచ్చటేస్తుంది అనమాట. దాని తర్వాత ఈ సాంఖ్యయోగము, మనం ఈరోజు చెప్పుకోబోయేది సాంఖ్యయోగము. అందులో మొత్తము విషాద యోగంలో అన్ని ప్రశ్నలే ఉంటాయి. ఈ సాంఖ్యయోగంలో ఏముంటుందంటే ఈ అర్జునుడికి మొత్తం ఆయన సమస్యలకి అన్నిటికీ జవాబులు ఇందులో దొరుకుతాయి. అలాగే మనకు కూడా మన ఏ సమస్యలో ఉన్నా మన జీవితం కూడా మహాభారత యుద్ధమే. మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా ఎవరంటే ఇప్పుడు మహాభారత యుద్ధంలో ఎవరు ఉంటారు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, వీళ్ళందరితోటి యుద్ధం చేస్తాడు కదా అర్జునుడు. అలాగే మనం కూడా అర్జునుడమే అనమాట. మన ముందు సమస్యలు ఉన్నాయన్నీ, ఈ సమస్యలు కానీ మనుషులు కానీ ఇవన్నీ ఏంటంటే ఒక యుద్ధంలానే తీసుకోవాలి. అర్జునుడు ఎలాగైతే తన సమస్యల నుంచి యుద్ధం చేశాడో మనం కూడా ఏంటంటే మనం ముందు ఉన్న మనుషులతో, మనకున్న సమస్యలతో అర్జునుడిలాగా ఆత్మజ్ఞానం పొందుతూ, అంటే ఆ పరమాత్మ ఎవరో కాదు కృష్ణుడు అనుకోవాలి. మనలో ఉన్న అంతరంగంలో ఆ కృష్ణుడిని పెట్టుకొని యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఎలా చేయాలి అనేది మనకి ఈ సాంఖ్యంలో తెలియజేశారు. అయితే ఈ సాంఖ్యము ఎంత మంచి జవాబులు ఇస్తుందంటే మన జీవితాన్ని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎలా అంటే ప్రతి ఒక్కరికి బాధలు, కష్టాలు అన్నీ ఉంటాయి. ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళ స్థాయిలో వాళ్ళ కష్టాలు ఉంటాయి. వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, వాటిని తట్టుకొని ఎలా నిలబడాలి అనేది మనకి ఈ సాంఖ్యంలో అన్ని జవాబులు దొరుకుతుంటాయి. అయితే మనం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మొదటి నేను శ్లోకాల జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు శ్లోకాలు రావు. దాంట్లోన భావం మాత్రమే, తాత్పర్యంతో మాత్రమే నేను భగవద్గీత చెప్తున్నాను. నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను ఇది చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. నా కూతురు వాళ్ళకి తెలుగు ఉంటుంది కదా, తెలుగు అని ఏవైనా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అందులో మనం ముందు లెసన్ అంతా చదివేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, వాళ్ళకి అంత నాలెడ్జ్ అంత తొందరగా ఎక్కదు. నేనేం చేస్తా అంటే ఒక బుక్ తీసుకుంటాను, ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ, నేను తీసుకొని ముందు నేను చదివి నేను ఏం చేస్తా అంటే వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళకి చందమామ కథలు ఉంటాయి కదా, అలా నేను ఏం చేస్తున్నా అంటే ఒక 3 లెసన్స్
అట్లా నేనేం చెప్పేదాన్నంటే పడుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక కథ పిల్లలకు ఒకప్పుడు చెప్పేవాళ్ళు కదా, తల్లిదండ్రి పడుకోవడానికి కథలు చెప్పేటోళ్ళు కదా. నా పిల్లలకు నేను అలాగే కథలు చెప్పేదాన్ని. ఆ సబ్జెక్ట్లో ఉన్న బుక్స్లో ఉన్న దాన్ని తీసుకొని లెసన్లా కాదు, ఆ కథలాగా నేను చెప్పేదాన్ని. నా పిల్లలు ఇప్పటికీ అంటారు, మమ్మీ స్కూల్లో చెప్పిన దానికంటే నువ్వు చెప్పిందే మాకు అర్థమవుతుంది. మళ్ళీ నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతా. నేను ఆల్రెడీ స్టోరీ చెప్పాను కదా, క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏమైపోతుంది అంటే వాళ్ళు చదవని అవసరం లేదు, హాయిగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అది మా ఇంట్లో బాగా అలవాటు అయిపోయింది. దాని ద్వారానే నేను ఇది తీసుకున్నాను. అంటే శ్లోకాలు చదివి దాని భావం చెప్పే కంటే నేనే ముందు అంతా చదివేసుకొని దాని భావంతో నేను క్లాస్ చెప్పబోతున్నాను. అయితే ఈ సాంఖ్యయోగంలో ఏముందంటే, అయితే అర్జునుడు బాధపడతాడు కదా. అయితే బంధువుల మీద జాలితో కరుణతో బాధతో దుఃఖిస్తున్న అర్జున్ని కృష్ణుడు అంటాడు, ఈ రెండో శ్లోకంలో అర్జున్ అంటాడు, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఈ విధంగా నీకు ఈ విషాదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? జ్ఞానం లేని వాళ్ళు కదా బాధపడతారు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ నీచమైన హృదయ దౌర్బల్యము నీకెందుకుంది? నువ్వు ఇలా ఉండకూడదు, లేచి అంటే ఆయన రథంలో కూర్చుంటాడు కదా, నేను యుద్ధం చెయ్యను అని కూర్చున్నప్పుడు ఈ మాట అంటాడనమాట. జ్ఞానం లేని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు, నువ్వు అద్భుతమైన జ్ఞానం పొందున్నావు కదా, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అన్నీ అర్థం చేసుకోవాలి, అన్నిటిని అంగీకరించాలి, నువ్వు లేచి యుద్ధానికి తయారవ్వని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇంకొక శ్లోకంలో అర్జునుడు ఏమంటాడంటే, ఓ కృష్ణ, నువ్వు రాక్షసులని సంహరించావు, శత్రువులని సంహరించావు, అన్నీ నువ్వు చేసావు కదా, ఇప్పుడు నేను సంహరించేది ఎవరినంటే నా స్నేహితులని, నా వాళ్ళని, నన్ను ఏమంటారు పెంచి పోషించిన పితామహ భీష్ముడు, మా తాతగారైన భీష్ముడు, నాకు విద్యలని నేర్పించిన ద్రోణాచార్యుడు, వీళ్ళని అందరినీ నేను ఎలా చంపాలి, వీళ్ళని చంపి నేను ఎలా జీవించి ఉండాలి, వీళ్ళని నేను పూలతో పూజలు చేయాలి కదా, వీళ్ళ మీద నేను బాణాలు ఎలా విసరాలి, వీళ్ళని బాణాలతో నేను ఎలా కొట్టేది అనేసి కృష్ణుడిని అడుగుతాడు. కృష్ణ, నాకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా నా సొంత వాళ్ళని నేను సంహరించలేను అని చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరంటే మహానుభావులు. నాకు ఇక్కడ యుద్ధం చేయాలంటే అర్థం కావడం లేదు, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు అర్థం కావట్లేదు, దయచేసి దీని గురించి నాకు చెప్పు అని చెప్పేసి సరెండర్ అయిపోతాడనమాట. అంటే నేను ఇంతకుముందు ఎలా అంటే బమ్మర్దుల్లాగా ఉండేవాళ్ళు కదా, బావ అనేవాడు కదా, ఇక్కడ ఏమైపోతాడంటే ఆయన కన్ఫ్యూజన్లో ఉంటాడు, ఈ యుద్ధం చెయ్యాలా వద్దా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే కదా, ఈ యుద్ధం చేసి నేనేం సంతోషంగా ఉంటా అని చెప్పేసి విషాదంలో ఉండిపోతాడు కదా. అక్కడ ఏమంటాడంటే ఆయన నేను సరెండర్ అయిపోతాడు, నాకు ఏ మంచో ఏదో నాకు తెలియట్లేదు, ధర్మమో అధర్మమో కూడా నాకు తెలియట్లేదు, నువ్వు నాకు చెప్పు, నేను నీకు శిష్యుడిగా శరణు కోరుతున్నాను కృష్ణ అని చెప్పేసి కోరుకుంటాడు. అంటాడనమాట, ఈ దుఃఖాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలో ఆ మార్గాన్ని కూడా నాకు చూపించు, నేను దీన్ని భరించలేకపోతున్నా అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే ఒక శ్లోకంలో, ఎవరి కోసం దుఃఖించకూడదో నువ్వు వారి కోసమే దుఃఖిస్తున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా జ్ఞానసిద్ధి పొందిన వాళ్ళు కాదు, అంటే స్వార్థం అన్నమాట. ఇక్కడ అంతా స్వార్థంతో ఉంది కాబట్టి నువ్వు అక్కడ వీళ్ళు ఏమంటారు జీవించి ఉన్నా మరణించి ఉన్నా ఇలాంటి వాళ్ళ కోసం, అంటే స్వార్థంతో ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు, ఇది ఏంటంటే నువ్వు ధర్మం కోసం చేస్తున్న యుద్ధం కాబట్టి వాళ్ళ కోసం నువ్వు బాధపడొద్దు, వాళ్ళకి ఏదో అయిపోతుంది, వాళ్ళ జీవితాలను నేను ఇలా చేస్తున్నాను, నాకు కొత్త కర్మలు చుట్టుకుంటాయి, వీళ్ళని సంవరించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు ఏమైపోతారో అని బాధపడుతున్నావు కదా, వీళ్ళు ఇంత నీచమైన బుద్ధితో ఉన్నప్పుడు మనము ఈ యుద్ధం చేయడంలో తప్పు లేదు, నువ్వెందుకు బాధపడతావు, నువ్వు లేచి నిలబడు, యుద్ధానికి తయారవ్వని చెప్పేసి కృష్ణుడు అర్జున్ అంటాడు. ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు కానీ నేను కానీ ఇక్కడ వీరులు ఉన్న వాళ్ళందరూ కానీ శరీరం అంటే ధరించక ముందు వాళ్ళు లేరు, ఉంటారు, శరీరం ధరిస్తాం కదా, ఎలా అంటే ఎప్పుడు ఆత్మ ఉంటుంది అనేసి, శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదు, వాళ్ళు మరణించినా కానీ మళ్ళీ జన్మ తీసుకుంటారు, పుట్టుక చావు అంటే మనము పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, చనిపోయిన వాళ్ళు
మళ్ళీ మరణిస్తారు, మరణించిన వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. మనము ఇప్పుడు చిరిగిపోయిన బట్టలని, దుస్తులని ఎలాగైతే వదిలేసి కొత్త దుస్తులని మనం ధరిస్తామో, పాత దుస్తులని వదిలేసి కొత్త దుస్తులను ధరిస్తాం కదా, అలాగే ఆత్మలు కూడా వారి శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటారు. అలాగే ఇక్కడ ఎలా ఉంటుందంటే, నువ్వు ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ జన్మిస్తారు. పుట్టుక మరణం అనేది సహజంగా ఉంటుంది. నువ్వు దీని గురించి బాధపడకూడదు, నువ్వు ధైర్యంగా యుద్ధానికి రెడీ అవ్వు అని చెప్పేసి పుషప్ చేస్తూ ఉంటాడనమాట కృష్ణుడు అర్జున్ని. చర్మానికి స్పర్శ తెలిసినప్పుడు మనకి చలి వేడి అనేది తెలుస్తుంటుంది. అనుభవంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే సుఖాలు బాధలు కూడా మనకు అర్థమైపోతాయి. అంటే అలాగే కూడా మనకి ఈ చావు పుట్టుక అంటే ఈ బాధలు ఇవన్నీ ఏంటంటే ఈ చావు పుట్టుకలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి, కానీ ఈ ఈ కష్టాలు బాధలు అనేటివి మనకి శాశ్వతంగా ఉండవు. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు రోజు వచ్చి ఎలాగ వెళ్ళిపోతాడో మన మన జీవితంలో కూడా బాధలు కష్టాలు ఇవన్నీ ఎలా అంటే వస్తూ పోతుంటాయి, ఇవి శాశ్వతంగా ఉండవు అని ఇది అర్థం చేసుకొని చెప్తుంటాడు. సుఖ దుఃఖాలు సమానంగా చూడడం నువ్వు నేర్చుకో. అంటే ఈ సుఖ దుఃఖాలు గురించి నువ్వు తెలుసుకొని ఈ పీడలో నువ్వు పడకుండా ఆత్మజ్ఞానం పొంది నువ్వు ముందుకు వెళ్ళిపో అనేసి ఆత్మజ్ఞానం ఇస్తూ ఉంటాడు కృష్ణుడు. ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారు కదా, ఈ శరీరానికి అంతముంది, ఆత్మకు అంతం లేదు. అలాగే మనము పార్వతీదేవి స్టోరీని తీసుకుందాము. ఇప్పుడు పార్వతీదేవి కూడా ఎన్నో జన్మలు ఎత్తింది. అంటే ఇప్పుడు పార్వతీదేవి ఒక్క జన్మ కాదు, ఎన్నో జన్మలు ఎత్తింది. ఎందుకు ఎత్తింది అంటే భూలోకంలో కానీ ఎంత అధర్మంగా పోయేదంటే రాక్షసులు అందరినీ బాధ పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు. వాళ్ళ కోసం ఆమె ఎన్నో జన్మలు ఎత్తేది. ఆమె ఎంత త్యాగం చేసేదంటే ఈశ్వరుని ఎంతో ప్రేమతత్వంతో ఉన్న ఆమె ఈ ఈ విశ్వం కోసము తన ప్రాణ ఆత్మార్పణం చేసుకొని మళ్ళీ ప్రణాళిక తీసుకొని పార్వతీదేవిగా జన్మ తీసుకొని శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఇది మనకందరికీ తెలిసిన స్టోరీ. అలాగే మనం కూడా ఏంటంటే ప్రతి జన్మలో మన ప్రణాళిక అయిపోగానే మనం మరణిస్తాం. మరణించిన తర్వాత మళ్ళీ పైలోకాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రణాళిక తీసుకొని మళ్ళీ ఒక గమ్యాన్ని చేరడానికి మళ్ళీ జన్మ తీసుకుంటాం. అంటే మనం పుడుతూ ఉంటాము, చస్తూ ఉంటాము. ఇది సాధారణంగా జరుగుతుంది కదా. దీన్ని నువ్వు ఎందుకంత ఎందుకింత దీన్ని బాధగా తీసుకుంటున్నావు అని చెప్పేసి కృష్ణుడు పుషప్ చేస్తుంటాడు. నువ్వు ఈ యుద్ధం నుంచి పక్కకు పోవడం అనేది ఇది నీకు మంచిది కాదు. ఇదేంటంటే నీకు చక్కటి అవకాశము ఆ విశ్వం నీకు ఇస్తుంది. అంటే ఈ యుద్ధం చేయకుండా నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, ఊర్లో అదే ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పటి వరకు నిన్ను గొప్పగా అనుకుంటారు, ఆయన గురించి అర్జునుడి గురించి గొప్పగా అనుకుంటారు. అలాంటిది నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు వెళ్ళిపోయినావంటే పిరికివాడిలాగా చూస్తారు, నీకు గౌరవం ఉండదు. యుద్ధం చేయకుండా పిరికివాడిలాగా వెళ్ళిపోయాడు అని అంటాడు. ఇది నీకు కీర్తిని పోగొడుతుంది అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉంటాడు. ఈ యుద్ధం ఎగగొట్టడం చేస్తే ధర్మం చెడిపోతుంది. అందరు అనుకున్నట్టు నువ్వు భయంతో యుద్ధం నుండి పారిపోయావు, నీకు ఏది చేత కాదని అందరి దృష్టిలో నువ్వు చులకనగా అయిపోతావు. ఇదంతా నీకు అవసరమా అని చెప్పేసి అంటుంటాడు. మరణిస్తే వీరమరణం వస్తుంది, గెలిస్తే మహారాజ్యం వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అంటే నువ్వు గెలిచినవనుకో నువ్వు అన్ని సుఖభోగాలు అన్నీ అనుభవిస్తావు అని చెప్పినప్పుడు ఈ అర్జునుడు ఏమంటాడంటే ఇవన్నీ ఆయన ఇంతకుముందు ఏమన్నాడంటే ఇవన్నీ వచ్చినా కూడా నాకు వద్దు, వాళ్ళు నన్ను చంపినా నన్ను బాధ పెట్టినా కూడా నేను యుద్ధం చేయను అంటాడు కదా. ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే నీకు ఇవన్నీ వస్తాయి, సుఖభోగాలు వస్తాయి, రాజ్యాలు వస్తాయి, ఇది తప్పు కాదు అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ నా గురించే చెప్తాను. అంటే ఇక్కడ ఏముందంటే ఏదైనా మన ప్రణాళికతోనే మనం ఇక్కడ భూమి మీదకి వస్తాము. అలాగే నాది కూడా ఒక ప్రణాళిక ఉంది. అంటే అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి నువ్వు ఏవి వచ్చినా వాటిని అంగీకరించు, అంటే నీ ప్రణాళికలో ఏది ఉందో దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళు, ఏది జరిగినా అదంతా నా మంచికే అనుకొని ముందుకెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. అర్జునుడి యొక్క ప్రశ్నలకి ఈ సాంఖ్యంలో జవాబులే దొరుకుతున్నాయి. అలా ఈ సాంఖ్యంలో మనకు సంబంధించిన మన సమస్యకు సంబంధించిన
ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. అలాగే నా నా ఎక్స్‌పీరియన్స్ గూడా చెప్తున్నాను. అంటే నేను నా జీవితంలో ఎదురైనయి అన్నీ నా ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉండుంటే ఆపేసేవాళ్ళు. ఇన్ని మాటలు అంటున్నారు. నాకెందుకు ఇది, దీన్ని వదిలేస్తా అనుకునేవాళ్ళు. కానీ నేను మొండిగా పట్టుకున్నాను. అంటే నాకు రాదు. నాకు అంత పర్ఫెక్ట్‌గా తెలుగు రాదు. కానీ భయపడేదాన్ని నేను. కానీ ధైర్యంగా నేను గూడా అందరు మాస్టర్‌లాగా నేను క్లాసులు చెప్పాలని నేను ప్రయత్నించేదాన్ని. అయినా గూడా అంటే నాయి చాలా గ్రూప్‌లున్నాయి గదా! అందులో ఒక గ్రూప్‌లో అన్నవాళ్ళు ఉన్నారనమాట. ఒక హాఫ్ అన్ అవర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. చాలా బాధ పెట్టింది. ఇండైరెక్ట్‌గా మాట్లాడిందనమాట. జ్ఞానం ఇద్దామనుకున్నా, వాళ్ళ జ్ఞానం అంతే ఉంది. వాళ్ళకి అంత తెలిసినట్టు మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు నాకు బాధ అనిపిచ్చింది. నేను మా సార్‌ని గూడా అడిగాను. సార్ నేను ప్రయత్నం చేస్తున్నాను. ధ్యాన ప్రచారం చేయడం అది తప్పు గాదు గదా! అది సేవ గదా! ఇప్పుడు జ్ఞానం అందియడం మనం ఎంత నేర్చుకున్నామో అది మనం జెప్తున్నాము. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు. ఆయనేమంటారంటే నీకేదొస్తే అదే చెప్పు. ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు. నీకేదైతే జ్ఞానం ఉందో నువ్వు చెప్పు. అంటే అది కూడా ఒక సేవనే గదా! మనం ఒక ప్రయత్నమే చేస్తున్నాం గదా! నన్ను అనేవాళ్ళు నీకు ఇదే జ్ఞానం ఉంది. నీకెంతో ఇవ్వాలనుకున్నా. నువ్వు ఇక్కడే ఆగిపోయినవు. నీ నీ స్థితి ఇంతేనా అని ఎగతాళిగా మాట్లాడినప్పుడు అక్కడ నేనేందంటే కొంచెం గట్టిగా పట్టుకున్నాను అనమాట. మొండిగా పట్టుకొని సరే ఇట్లా అన్నారు గదా! వీళ్ళ ముందు నేను ఒక గురువయ్యి నేను చూపిస్తాను అని నేను ఫీల్ అయ్యా అప్పుడు. 3 ఇయర్స్ బ్యాక్ అయ్యాను. అలాగే నేచర్‌ని అడిగాను. ధ్యానంలో కూర్చొని నేను సేవ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను పంచాలనుకుంటున్నాను. నాకు అవకాశం ఇవ్వు అని అడిగినప్పుడు, ఈ రోజుకి నాకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయంటే చాలా పెద్ద పెద్దవి. ఒకప్పుడు నేను ఎత్తుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నన్ను ఎత్తుకుంటా వస్తున్నాయి. నేను ధర్మంలో ఉన్నా. నేను అక్కడ వదిలిపెట్టలేదు. ఎలా అంటే నా ముందుకు ఒకటి వచ్చిన దాన్ని నేను ట్రై చేస్తూనే ఉన్నా. నాకు నేచర్ సపోర్ట్ చేస్తూనే ఉంది. దాంట్లో నాకు ఆనందం ఉంది గదా! ఇది నా ప్రణాళిక. ఇది నా గమ్యం అని నేను పట్టుకున్నాను. దాంట్లో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అలాగే అందరూ ఏం చేయాలంటే ఎవరో ఏదో అన్నారని మనము బాధపడకూడదు. దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. నేను ఎలా అయితే యాక్సెప్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడ కూర్చొని ఇలా చెప్తున్నాను, ఇంత ఎదుగుతున్నాను అంటే వాళ్ళని నేను తప్పుగా అనుకోను. వాళ్ళు నాతో మంచిగా ఉండుంటే నేను ఈరోజు ఇట్లా ఎదగకపోతుండే. అక్కడ వాళ్ళు నాకు అంత బాధ పెట్టినప్పుడు అక్కడ నేను బాధపడలేదు. నేను స్ట్రాంగ్‌గా తీసుకున్నా. అరే! నేను ఎదగాలి గదా! వీళ్ళలాగా నేను మారాలి గదా! అని చెప్పి నేను మారి నేను ఇంతవరకు ఉన్నతంగా ఎదగడానికి అవుతున్నాను. ఇప్పుడేమనుకుంటా అంటే వాళ్ళు నా గురువులుగా నేను తీసుకుంటా. అంటే వాళ్ళన్నది నా మంచికే. ఆ రోజు వాళ్ళు అన్నారు గాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నా. వాళ్ళు నాతో మంచిగా ఉండుంటే నేను ఇక్కడ ఉండకపోయేదాన్ని గదా! అంటే మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా గురువులే. మనము ఆ గురువుల దగ్గరే నేర్చుకోవాలి. ఆ గురువులకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను ఎవరైతే ఎన్నెన్ని అన్నారో వారందరూ నాకు ఒక మంచి గురువులు. అంటే వాళ్ళు అట్లా అనడం వల్లనే కదా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ మాస్టర్స్‌కి, హాస్టల్ మాస్టర్స్‌కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక శ్లోకంలో ఏముందంటే అడుగుతాడనమాట. అర్జునుడు ఏమని అడుగుతాడంటే యుద్ధంలో జయము కానీ అపజయాలు కానీ లాభం కానీ నష్టాలు కానీ కలుగుతాయి. సుఖదుఖాలు సమానంగా ఎలా తీసుకోవాలి అంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు కదా. అయితే కృష్ణుడు ఏమంటాడంటే ఈ యుద్ధంలో ఏం జరిగినా కూడా జయం జరిగినా అపజయాలు జరిగినా సుఖాలు కలిగిన దుఃఖాలు కలిగిన అన్నిటిని నువ్వు సమానంగా తీసుకోవాలి. ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు అని చెప్పి అంటాడనమాట. మన ఫర్ ఎగ్జాంపుల్ పత్రి సార్ గురించి తీసుకుందాము. పత్రి సారు ధ్యానం ప్రచారం చేసేటప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో మాటలు అన్నారు చాలామంది. ఆయన ఎక్కడా వదిలిపెట్టలేదు. ఆయన పరిగెడుతూనే ఉన్నారు. అంటే ఒక్క మనిషికి ధ్యానం చెప్పడానికి ఎంతో దూరం వెళ్ళేవాళ్ళు. ఆయన మీద ఎన్ని రాళ్ళు పడ్డా కూడా ఎక్కడా ఆయన తగ్గలేదు. ఆయన ప్రచారం చేసుకుంటూ వెళ్ళాడు. ధ్యానం గురించి జ్ఞానం ఇస్తూనే ఉన్నాడు. అలాగే మనం కూడా ఏంటంటే మన జీవితంలో కష్టాలు జరిగినా, నష్టాలు జరిగినా, జయాలు జరుగుతున్నాయో అపజయాలు జరుగుతున్నాయని అనుకోకూడదు. మనం ముందుకెళ్ళిపోవాలి. అలా ముందుకెళ్ళిపోతే పత్రి సార్ లాగా ఉన్నతంగా మనం ఎదిగిపోతాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో శ్లోకం గురించి మనం చెప్పుకుందాము. పనుల యొక్క ఫలితాలను మీద మనము కోరికలు పెట్టుకోకూడదు. అంటే మనం ఒక పని చేసేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా దాని రిజల్ట్స్ కోసం చూస్తాము. మనం చేసే సేవలో కూడా ఏంటంటే నిష్కామ సేవలు చేయాలి. ఎలా అంటే మనం సేవ చేసేటప్పుడు నేను ఈ పని చేస్తున్నా అంటే నాకు ఇది రావాలి ఇది అని మనం పెట్టుకోకూడదు. అది అర్జునుడికి ఏమని చెప్తున్నాడంటే అర్జున నువ్వు ఏ పని చేసినా కూడా దాని మీద కోరికలు ఏవి పెట్టుకోకుండా నిష్కామ కర్మలు మాత్రమే చెయ్యి అని చెప్తున్నాడు అనమాట.
ఇంకొక శ్లోకంలో యుద్ధం మాత్రమే కాదు, నువ్వు ఏ ఏం చేసినా సరే యోగ స్థితిలో ఉండే చేయాలి. అంటే యోగ స్థితి అంటే ఇప్పుడు ఆ, అన్నీ ఆలోచించి అన్నీ అంగీకరించి అన్నీ ఎలా అంటే తన మనసులో ఏమి పెట్టుకోకుండా ఏ పని చేసినా కూడా ఆ, యోగ స్థితిలో చేయాలని చెప్తున్నాడు. స్వార్థంతో చేసే కర్మలు ఎలా ఉంటాయంటే ముందు జన్మలో కూడా మనము అవి శత్రువులుగా తెచ్చుకుంటాం అనమాట. అంటే ఈ జన్మలో మనము స్వార్థంతో కొంతమంది ఏం చేస్తారంటే అన్నదానాలు కానీ ఇప్పుడు పొద్దున అంటే వాళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే దుర్మార్గం పనులు చేస్తారు. అన్ని మడ్డర్లు అవన్నీ చేసిన వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఆ కర్మలు పోవడానికి అన్నదానాలు చదివించుకోవడము పిల్లల్ని. కొంతమంది డబ్బు పెట్టి పిల్లల్ని చదివిస్తారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే సరే మనం ఇన్ని పాపాలు చేసినాం కదా, ఈ పుణ్యాలు చేస్తే మనకు ఇవన్నీ కరిగిపోతాయి అనే ఉద్దేశంతో కర్మలు చేస్తారు కదా. అవి చేస్తే ఏమైపోతాయి అంటే నెక్స్ట్ జన్మకు కూడా అవి రిపీట్ మళ్ళీ మనకి వెంట పడుతూ ఉంటాయి. ఇలా జరుగుతుంటుంది. నువ్వు ఆ దృష్టితో నువ్వు చెయ్యకూడదు, నువ్వు యోగ స్థితితో చెయ్యాలి. ఏ కర్మ చేసినా కూడా నువ్వు జ్ఞానంతో జ్ఞానస్థితిలో ఒక యోగిలాగా నువ్వు చెయ్యాలి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక ఏమంటారు, శ్రీకృష్ణుడు అర్జునుడికి స్థితప్రజ్ఞ గురించి తెలియజేస్తాడు. అంటే జ్ఞానయోగం సిద్ధిని పొందిన వారు ఎలా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. అంటే బ్యాలెన్స్గా ఎలా ఉండాలి, స్థితప్రజ్ఞ పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే కష్టాలు బాధలు ఏ వచ్చినా కూడా వాళ్ళు నార్మల్గా ఉంటారనమాట. బాధ వచ్చిందని బాధపడరు, సంతోషం వస్తే హ్యాపీగా అట్లా ఫీల్ అవ్వరు. అన్నిటినీ వాళ్ళు ఏం చూస్తారంటే అంగీకరిస్తారు. వాళ్ళలో చలనం ఉండదు. అంటే ఏ కష్టాలు ఏ బాధలు వాళ్ళ కోరికలు అలాంటివి ఏముండవు. ఆకర్షణ అంటే వేటికి వాళ్ళు ఆకర్షితులు అవ్వరు అనమాట. ఏదైనా జరిగినా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. అంటే ఒక యోగికి ఎలా ఉంటుందంటే స్థితప్రజ్ఞ పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా వరకు అంగీకారం. వాళ్ళ జీవితంలో ఏం జరిగినా కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యోగులు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ మాట్లాడేది. వాళ్ళు చాలా ఎలా అంటే ఏ జరిగినా సాక్షిగా చూస్తారు. వాళ్ళ ఆత్మజ్ఞానం పొందుంటారు కాబట్టి ఏం జరిగినా కూడా కష్టాలు బాధలు సుఖాలు ఏం జరిగినా దాన్ని ఈక్వల్గా సమానంగా ఆ దృష్టితో చూస్తారు. నువ్వు కూడా అలాగే సమానంగా అదే దృష్టితో నువ్వు ఉండాలి. వీళ్ళంతా ఇలా ఉంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాడు. రకరకాల కష్టాల మీద పడినా కూడా ఏ ఫీలింగ్ ఉండకూడదు. అంటే ఆ స్థితప్రజ్ఞుడి గురించి అర్జునుడికి హితబోధ చేస్తున్నాడు. తర్వాత ఇంద్రియాల గురించి చెప్తున్నాడు అనమాట. ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు అర్జునుడికి విషాదం కలిగింది కదా, వాళ్ళని చూసి బాధపడతాడు కదా, మా తాతగారు మా మామగారు నా స్నేహితులు నా అన్నదమ్ముళ్ళు అని చెప్పేసి అన్నిటి మీద బాధపడతాడు, విషాదం తెచ్చుకుంటాడు. ఆయన హృదయంలో దౌర్బల్యం నింపుకుంటాడు కదా, ఆ బాధతో ఉంటాడు కదా. అలాగే మనకు కూడా ఎలా అంటే అన్నీ ఉంటాయి, బాధలు ఉంటాయి, విషాదం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ మన హృదయంలో ఉంటాయి కదా. వాటిని మనము మన హృదయంలో దౌర్బల్యాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి అనేది కృష్ణుడు దీంట్లో బాగా చెప్తున్నాడు అనమాట. అంటే దీన్ని మనము మనసుని ఆధీనంలో పెట్టుకోవాలి. మన ఇంద్రియాలు అంటే మన జీవితంలో ఏం జరిగినా కూడా దాన్ని అంగీకరించాలి. మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఏం జరిగినా కూడా దాన్ని ఆపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా ఉంటానంటే నాకు ఏ బాధ ఏ కష్టం ఏదొచ్చినా కూడా అంగీకరిస్తా. అరే ఇదంతా నేను ఇంతకుముందు ఎవరికో ఇచ్చినాను కదా, అది నా కళ్ళ ముందుకు వచ్చింది, దాన్ని నేను తీసుకొని దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి అనే దృష్టితోనే నేను చూస్తాను. అక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నీ మనసుని నీ ఆధీనంలో పెట్టుకో, ఏదొచ్చినా నువ్వు దాన్ని తట్టుకొని ముందుకెళ్ళిపో, లేచి నిలబడు అని చెప్పేసి. అంటే ఆ రణరంగంలో అర్జునుడు కూర్చుండిపోతాడు కదా, రథంలో కూర్చున్న అర్జునుడికి పుషప్ చేస్తూ ఉంటాడనమాట. నువ్వు లేచి నిలబడు, యుద్ధానికి రెడీ అవ్వు, ఏం జరిగినా వాటిని అంగీకరించు, ఇదంతా మన జీవితంలో ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుంది, అధర్మంలో పోతున్న దాన్ని ధర్మంలో తీసుకురావడానికే యుద్ధం జరుగుతుందని చెప్పేసి అర్జునుడికి ఇన్ని రకాలుగా చెప్తూ వస్తున్నాడు, జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. నీ హృదయంలో కోరికలు మమకారాలు విడిచిపెడితే సాధకుడు శాశ్వతంగా మోక్షాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ మన హృదయంలో ఏంటంటే ఇప్పుడు కృష్ణుడికి అన్నీ ఉంటాయి, కోరికలు కానీ ఈ మమకారాలు అంటే వాళ్ళ మీద ప్రేమ,
మా తాతగారు, నా అన్నదమ్ముళ్ళు, ఇంకా ఏవైనా కోరికలు ఉంటాయి కదా, వీటినన్నిటిని నువ్వు వదిలిపెట్టు. వదిలిపెట్టేసి సాధారణంగా సాధకుడికి ఎలా ఉంటుంది అంటే, సాధన చేసిన సాధకుడు ఎంత కంట్రోల్గా ఉంటాడంటే, తన మనస్సుని తన ఆధీనంలో పెట్టుకొని తనని తను మార్చుకొని అధర్మంలో ఉన్నని ధర్మంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అలా ఉండాలి, నువ్వు అలా ఉంటే నువ్వు మోక్షానికి దగ్గర అవుతావు, మోక్షాన్ని పొందే విధానం ఇది అని చెప్పేసి అర్జునుడికి హితబోధ చేస్తుంటాడు. యాక్చువల్లీ మనకి ధర్మము 4 పాదాల మీద నడిచేది. అయితే ఈ యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత అడుగుతారనమాట, ఈ పాండవులు అడుగుతాడు, కృష్ణ నువ్వు మా ద్వారా కాకుండా నీ దగ్గర ఎన్నో శక్తులు ఎన్నో ఉన్నాయి కదా, దాని ద్వారా నువ్వు ఇదంతా సరి చేయొచ్చు కదా, ఎందుకు ఇంతమంది ప్రాణాలు పోయాయి, ఇదంతా ఎందుకు, రక్తపాతం ఇదంతా ఎందుకు అని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఇవి ఏమంటారు, సత్యయుగంలో 4 పాదాల మీద నడిచేది, త్రేతాయుగంలో 3 పాదాల మీద ధర్మం నడిచేది, ద్వాపర యుగంలో 2 పాదాల మీద నడిచేది, ఇప్పుడు కలియుగంలో 1 పాదం మీదనే నడుస్తుంది. అక్కడ ఎంతో అధర్మంగా జరుగుతుంది, దాన్ని అధర్మంలో ఉన్నదాన్ని ధర్మంలో తీసుకురావాలంటే అంటే ఫ్యూచర్లో ఈ భగవద్గీత ద్వారా అందరూ తెలుసుకొని తన జీవితాలని వాళ్ళే ఉద్ధరించుకోవాలన్న ఉద్దేశంతో ఈ మహాభారత యుద్ధాన్ని భగవానుడు జరిపించాడు. అది మనం ఈ భగవద్గీతలో మనం తెలుసుకున్నాము. అంటే ఈ మనం ఏమనుకుంటామంటే, మనకే కష్టాలు వచ్చినాయి, మనకే బాధలు వచ్చినాయి, మనమే పడుతున్నాం మనం అనుకుంటాం, కానీ మనకంటే బాధలు పడేవాళ్ళు, మనకంటే కష్టాలు పడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే కృష్ణుడు కూడా ఉన్నాడు. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అసలు ఆయన జన్మ తీసుకుందే ఒక జైల్లో, వాళ్ళ అమ్మ నాన్నని జైల్లో పెడతారు కదా, అక్కడ జన్మ తీసుకుంటాడు.